ప్రబలంగా ఉంటుంది అని అంటే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళకి తెలియకుండానే పడేస్తుంది. సుఖబ్రహ్మ ఇలాగే అన్నట్ట, మాయా మాయా అంటారు కదా నాన్నగారు, నాకు మాయను దాటాననే లేదు, నేను చేశాను, నాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి అన్నట్టు. వ్యాసుడు చెప్పాడు, మాయలో లేదబ్బాయి, మాయలో దాటావబ్బాయి, బాగా ఉన్నావంటానికి నమ్మకం లేదు, తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సుఖబ్రహ్మ, వ్యాసుడి పుత్రుడు. సరే అయితే తెలుసుకుందు కానీ జనక మహారాజు దగ్గరికి వెళ్ళు అన్నాడు. బయలుదేరాడు. ఎవరు? శుకుడు. బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసి 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 జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళాడు. నిలబడి నేను ఒకసారి జనక మహారాజు దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, ఆయన గురించి ఒక మూల విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నారు, బడులు వెళ్ళడానికి వీల్లేదు, వారం రోజులైనా సరే పంపకుండా అక్కడే నిల్చోబెట్టేశారు. ఇది ఎవరి ఆజ్ఞ? జనకుడి ఆజ్ఞనే. ఈయన రావడం, ఈ విషయం ఆయన చేరడం, ఆయన చేరిన తర్వాత ఇంకా అనుమతి ఇవ్వద్దు అని చెప్పడం అన్ని జరిగిపోయాయి. ఎన్ని రోజులు ఉన్నారమ్మా ఇక్కడ? తూర్పు ద్వారం దగ్గర 7 రోజులు అలాగే కూర్చున్నారు. దేనికోసం కూర్చున్నారు ఆయన? మాయని నేను దాటానా లేదా ఒకటి, రెండవది మాయ ఎలా ఉంటుంది, ఈ రెండు తెలుసుకోవాలని ఉన్నాయి. తూర్పు ద్వారం అయిపోయింది, ఇంకా లాభం లేదు, కనీసం ఇంకో ద్వారంగా పంపిస్తారేమో అని అటువైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పడమల ద్వారం దగ్గర నిల్చున్నారు. మళ్ళీ అనుమతి లభిస్తున్నది, ఈ రోజు లేదు, రేపు లేదు, ఎల్లుండి లేదు, అక్కడ వారం గడిచిపోయింది. మళ్ళీ ఉత్తర ద్వారం, అక్కడ 7 రోజులు గడిచిపోయింది. దక్షిణ ద్వారం 7 రోజులు గడిచిపోయింది. ఎన్ని రోజులు అయినా మొత్తం 28 రోజులు అయిన తర్వాత 29వ రోజున ఉదయాన్నే అనుమతి లభించింది. లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పరిచారకులందరూ చక్కగా పన్నీరు చల్లి అంతా ఆహ్వానించి పొగట్టలతోటి పూలతోటి అన్ని చేసినా నేను రావడంగానే వచ్చాను. ఆడవాళ్ళ కన్యామణులందరూ జరగా స్నానాలు ఆచరింపజేశారు. ఏమైనా మనసు చెల్లిస్తుందేమో అనుకున్నా కానీ అక్కడ ఏమీ చెల్లించలేదు, మాతృస్వరూపంగానే భావించారు. హంసపూలిక తల్పం లాంటి దాన్ని వేస్తే నాకు ఇక్కడ నిద్ర పట్టదని కిందే పడుతున్నారు. మహారాజా భోజనాలు అన్నీ పెడితే పళ్ళు కంటమూలాలే తెప్పించండి అని అవే తీసుకున్నారు. అన్నీ అయిపోయాక అప్పుడు జనక మహారాజు వచ్చారు. ఆయన పాదాలని కడిగి చక్కగా కూర్చోబెట్టి, అడగండి ఏమడుగుదాం అనుకున్నారు అడగగానే, నేను మాయలోనే ఉన్నానా, మాయ దాటానా అని అడిగారు. ఎంతమంది కన్యాకులు స్నానం చేసినా నీ మనసు చెల్లించలేదు, మహారాజా భోజనం పెట్టినా, మహారాజా పాత్రలు అందించినా దాన్ని కోరలేదు, కాబట్టి ఐహికమైనటువంటి మాయా లాలసల నుంచి నువ్వు బయటపడిపోయావు అన్నారు. అసలు మాయ అంటే ఎలా ఉంటుందండి అన్నారు. నువ్వు అక్కడి నుంచి నువ్వు కూర్చొని చూసావు, అదే మాయ. మీ నాన్నగారిని చక్కగా చెప్పారు, అదే బంగారం మాయ దాటావురా, నువ్వు బాగానే ఉన్నావురా, వెళ్ళక్కర్లేదురా అని అంటే, లేదు 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 నేను తెలుసు. నువ్వు తెలుసుకుంటా అంటే తెలియబడినా సరే, నువ్వు అందులో ఉన్నా సరే, నేను మాయ చేసి ఇక్కడ దాకా రాకొచ్చి 28 రోజులు నీకు గుమాలో ఎందుకు చూసేలా చేసావా, అదే మాయ. అంటే నిన్నుగా ఉంచకుండా నిన్ను తిప్పుతూ ఉంటుంది చూసావా, అదే మాయ. మనం పరిపూర్ణ స్వరూపమే, మనలో ఎక్కడ వెలితి లేదు, ఎక్కడ ఇది కావాలనేటటువంటి భావన లేదు, కావాల్సిన అవసరం కూడా లేకపోయినా సరే ఏదో కావాలని పనులు పెడుతూ ఉన్నాం సరే, ఇదే మాయ. అవసరం ఉందండి మనకు, అసలు అవసరం అయితే నిద్రలో కూడా అవసరం ఉండాలి కదా. రాత్రి నిద్రలో ఇది కావాలి ఎవరికైనా అనిపించిందా? నిద్రపోతున్నా హాయిగా తప్ప నిద్రతో డబ్బుంటే పోదు, అది ఉంటే బాగుంటుంది, అలా ఏమైనా అనిపించిందా? గాఢ నిద్రలో హాయిగా పడుకున్నాం, అక్కడ వెలితి లేదు, ఏదో కావాలని లేదు, ఏదో లేదు అని బాధ లేదు, వెంట లేదు, భయం లేదు, ఏ భావాలు లేకుండా హాయిగా నిశ్చలంగా నిద్రలో హాయిగా ఆనందాన్ని అనుభవించాం. పూర్ణంగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? కావాలని అనిపించినా ఎలా సజ్జండి నిద్ర గుర్తు చేసుకోండి. ఏమి కావాలని అనిపించలేదు, పొద్దున్న లేచిన తర్వాత అది కావాలి, ఇది కావాలి, అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది, ఇల్లు లేదు, పెళ్లి లేదు, పిల్ల లేదు, జల్ల లేదు, అన్ని భావాలు ఎందుకు వచ్చాయి అంటే మనకు అవసరం లేకపోయినా అది అవసరమేమో అని మనల్ని తిప్పుతూ ఉంది చూసారా, అదే మాయ. అందుకే ఆయన అన్నాడు, మమ మాయ దురత్య
వచ్చేమనుకున్నాడు ఆయన నేను నాది ఇదేం కాదు నేను చెయ్యాలి, నేను వెళ్తేనే అవుతుంది, నేను వెళ్ళకపోతే అవ్వదు, నా చేతుల్లోనే ఉంది. ఇది కదా మాయ. ఎవరి చేతుల్లో ఉంది? అక్కడ జగన్నాథుని చేతిలో ఉంది. ఆ జగన్నాథుని మర్చిపోయాడు, జగత్తులో పడ్డాడు. జగత్తే మాయ జాయతే గచ్చతి. ఇది జగత్. ఒకప్పుడు కనిపించు, ఒకప్పుడు ఉన్నట్టుండి, ఒకప్పుడు లేకుండా పోయేదే జగత్ కాదా? సొంతలో ఈ జగత్ ఉందా?